వెజ్ మంచూరియా అండి. ఇలాగ ఒక బౌల్లో వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. మిరియాల పౌడర్ అండి, 1/2 టీ స్పూను కారం, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ విధంగా ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి అండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. మనం బాల్స్ అనేవి వేసుకుని వేపుకుందాం. అన్నీ ఒకేసారి వేయమాకండి, విడిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని తీసేసుకోండి. పక్కన ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోండి. కరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రేకలండి, అలాగే పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయలండి, ఉల్లిపాయ, మిరియాల పొడి, తగినంత కారం, కొంచెం సాల్ట్ అండి, వెనిగరు, సోయా సాస్ అండి, చిల్లీ సాస్ అండి, టమాటా సాస్ అండి. ఇవన్నీ ఒకసారి విధంగా కలిపేసుకోండి. స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి కొంచెం విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది వేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా దగ్గరికి వచ్చినప్పుడు మనం వేసి పెట్టుకుని బాల్స్ ఉన్నాయి కదండి, వేసేసుకోండి. మంచూరియా బాల్స్ ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. కొత్తిమీర జల్లేసుకోండి. అంతే అండి, క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది.